జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. నర్సరావుపేటలో జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, భరోసా కల్పించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు స్పష్టం చేశారు. నర్సరావుపేట పట్టణంలోని ఎల్బీ మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం నందు పల్నాడు జిల్లా కన్వీనర్ పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం యొక్క ప్రత్యేకత, విధి విధానాలు, కర్తవ్యాలపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి హాజరైన జర్నలిస్టుల మధ్య ప్రశాంత వాతావరణంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పేరచెర్ల శ్రీనివాస్, కార్యదర్శిగా జి ప్రేమ్ సాగర్, కోశాధికారిగా ఎన్ వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా పిల్లి యజ్ఞ నారాయణ, క్రియాశీలక కార్యదర్శిగా హనుమంతాచారి, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయులు మాట్లాడుతూ కార్యవర్గ సమావేశం నందు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వివిధ మీడియా ఛానల్స్, వార్తాపత్రికలలో పనిచేయుచున్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు సంఘ ఆశయాలకు పాటుపడుతూ జర్నలిస్టులకు అండగా ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జర్నలిస్టుల ఐక్యతకు, సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేసిన కన్వీనర్ యజ్ఞ నారాయణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నా పేరు మేడవరపు రంగనాయకులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఈరోజు పల్నాడు జిల్లా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా నుండి జర్నలిస్టులు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటి కమిటీ ఈ పల్నాడు జిల్లా నుంచి మొట్టమొదటి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో ఇవి మనకు జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి, జర్నలిస్టులకి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలని అందించడానికి కోసం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి విలేకరులందరూ కూడా ఈ కమిటీలో ముందుండి పనిచేసి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి అని వచ్చినందుకు కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు. పల్నాడు జిల్లాకి సంబంధించి నూతన కమిటీలో అధ్యక్షులుగా పేరచెర్ల శ్రీనివాసరావు గారిని, కార్యదర్శిగా ప్రేమ్ సాగర్ గారిని, అదేవిధంగా కోశాధికారిగా ఎన్ వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరిగింది. వాటితో పాటు గౌరవ అధ్యక్షులుగా పిల్లి యజ్ఞ నారాయణ గారు, ఉపాధ్యక్షులుగా కె నాగేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు మరియు లీగల్ అడ్వైజర్గా జిఎస్ రాజు గారు, తర్వాత పల్నాడు హనుమంతరావు గారు, తర్వాత క్రియాశీలక కార్యదర్శి హనుమంతాచారి గారు, తర్వాత సంయుక్త కార్యదర్శి ఎం సునీల్ కుమార్ గారు మరియు సూర్యపల్లి కోటేశ్వరరావు గారు, గౌరవ సలహాదారులుగా ఎన్ రాంప్రసాద్ గారు, నెక్స్ట్ ప్రచార కార్యదర్శిగా గొట్టెముక్కల సాంబశివరావు గారు, మరియు కార్యవర్గ సభ్యులుగా ఆర్ వెంకటేశ్వర నాయక్, బి హనుమంతరావు, వలి, టి వెంకటేష్ మరియు సుధీర్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.